హలో ఎస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ క్రాఫ్ట్ హార్డ్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 17కి అయితే స్వాగతం సుస్వాగతం. సో లాస్ట్ ఎపిసోడ్లో మనమైతే తెలుసుగా మైనింగ్కి వెళ్ళినాం. చివరిలో గేమ్ క్రాష్ అయిపోయి మళ్ళీ స్టార్టింగ్ నుండి వచ్చింది. స్టార్టింగ్ నుండి అంటే ఎపిసోడ్ స్టార్టింగ్ నుండి వచ్చింది. ఇంకేం చేసేది లేక వీడియోని ఎండ్ చేసి ఆఫ్లైన్లో చేస్తా అని చెప్పినట్టే చేసేసిన ఆఫ్లైన్లో. నేను చూపిస్తా, ఒక్క నిమిషం. కొన్ని క్యారెట్స్ వేసుకున్నాం, అయిపోయినాయి. అండ్ గైస్ మనం అయితే మైనింగ్ చేసిన లాస్ట్ టైం వచ్చిన దానికంటే కొంచెం తక్కువనే వచ్చినాయి గైస్. ఇంకా లాస్ట్ టైం మనం 800-900 బ్లాక్స్కి వెళ్ళినాం. అప్పుడు వచ్చినంత ఇప్పుడైతే రాలే. ఇప్పుడు ఇంకా 10,000 బ్లాక్స్ వెళ్ళిపోయినా డైరెక్ట్. అయినా కానీ రాలే. బ్యాడ్ లక్, ఏం చేసేది లేదు. ఇంకా ఒక్క నిమిషం, ఏదో కావాలనుకున్నా. డట్ టెంపరీ బ్లాక్స్ అయితే ఎప్పుడు ఉండాలి దగ్గర. అండ్ ఈ ఎక్స్ట్రా బకెట్ మనకెందుకు, ఇందులో పెడేద్దాం. అండ్ గోల్డ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. డైమండ్స్ కూడా 2 ఉన్నాయి. ఐరన్ అయితే స్టాక్ ఉంది. అండ్ కింద కూడా మనం పెట్టినా గుర్తుందే ఉంటుంది, మన హ్యాపీ క్యాష్ని స్పాన్ చేయడానికి కోసం. సో ఒక్క నిమిషం, ఫస్ట్ మీకైతే చూపిస్తా. ఇట్లనా కాదు, చూసారు కదా ఇంత వచ్చింది. మీరు ఆల్రెడీ తమిళ చూసి ఉంటారు లాస్ట్ ఎపిసోడ్లో. అవన్నీ వీటితోనే చేసిన. కాకపోతే షేడర్ ఎట్లా వచ్చింది అనుకుంటున్నారా? నేను ఎప్పుడో ఆ బ్రిడ్జ్ కట్టినప్పుడైతే చెప్పిన, అది చూడని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా. మనకైతే ఒక మైండ్ క్రాఫ్ట్ మోడ్ అయితే దొరికింది. దానివల్ల మనకి వైబ్రేట్ విజువల్స్ వస్తున్నాయి. సో ఆ మైండ్ క్రాఫ్ట్లో ఇవన్నీ ఈ వరల్డ్ని కాపీ చేసుకొని అక్కడ నేనైతే పెట్టి ఫోటో అయితే దిగినాక అంతే. ఇంకా అందులో మైనింగ్ కూడా చేయాలి. ఇప్పుడు మొత్తం ఇందులోనే మైండ్ చేద్దాం. కానీ రెడ్ స్టోన్ మాత్రం బీభత్సం వచ్చింది. ఇందులో ఫస్ట్ మనం ఐరన్ మైన్ చేద్దాం, తర్వాత ల్యాపిస్, తర్వాత గోల్డ్, తర్వాత ఇది, తర్వాత గోల్డ్, తర్వాత లాస్ట్కి డైమండ్స్. సో ఇది మనది. ఇది సిల్క్ టచ్ కదా, సిల్క్ టచ్ అద్దు వెళ్ళిపోను. ఇప్పుడు వరుసగా పెట్టుకుంటాం. ఓకే, చూడండి గీస్, రెడ్ స్టోన్ ఎంత వచ్చిందో, మామూలుగా రాలే. అండ్ ఇంకొకటి చూపించాలి మీకు. టడాయ్, యా, ఇద్దరు విలేజర్ తీసుకొచ్చింది అయితే ముగ్గురిని. ఒకరిని తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ డ్రౌండ్ అయిపోయింది గీసాడు. అంటే ఒక జాంబీ ఇన్ఫెక్ట్ చేసిన దాన్ని. ఆడు ఇంకా సముద్రం ఇలా పడిపోయాడు. ఇంకా వాడిని ఎలా తీసుకురావాలో అర్థం కాలే. అదే టైంలో మార్నింగ్ డే టైం అది. ఇంకా వాడిని తీసుకొస్తే ఎట్లాగో కాల్పై చచ్చిపోతాడు కాబట్టి మన దగ్గర ఇద్దరు ఉన్నారు కదా అని వాడిని ఇచ్చిపెట్టేసిన. సో వీళ్ళైతే ఎందుకో అర్థం కాదు, వచ్చినప్పటి నుండి ఈ మూలకచ్చి ఇరుక్కపోయాడు. ఆడు కూడా అట్లనే మూలకచ్చి ఇరుక్కపోయాడు. కదులుతలేరు. అక్కడ జాబ్స్ ఇస్తే వీడిని ఎట్లా కొట్టాలంటే ప్రతిసారి కర్సప్ బైండింగ్ అది తప్ప ఇంకేమి ఇస్తలేడు. ఇప్పుడు ఎందుకులేండి, ఎప్పుడు కర్సప్ బైండింగ్ ఎత్తుండు కేసు. అంటే ఒకసారి ఇక్కడనే ఉంటున్నాని ఒకసారి అయితే కొట్టిన వీటిని. ఆ కోపం మీద మొత్తం కర్సప్ బైండింగ్ ఇస్తున్నట్టున్నాడు. ఓకే, నైట్ అవుతుంది, ముందు పడుకుందాం. కానీ మన బ్లూ కలర్ పెట్టి ఏడబోయింది గీసి, నాకు అర్థం కాదు. బ్లూ కలర్ పెట్టి కనబడట్లేదు. అక్కడ కూడా మొత్తం చూసినా ఎక్కడ దొరకలే. 2 ఉన్నాయి ఎందుకు? ఏం మాట్లాడుతున్నారా? 2 ఎందుకున్నాయి చూసి, నాకు అర్థం కాదు. సరే, మన దగ్గర స్ట్రింగ్స్ ఉంటాయిగా, 4 తీసుకుందాం. అండ్ గెస్ మీకు ఇంకొకటి చెప్పాలి. నేను ఇంకో మైండ్ క్రాఫ్ట్లో అంటే వైబ్రెంట్ విజువల్స్తో ఆడినా అని చెప్పిన కదా. అందులో ఏమైందంటే నైట్ అయింది, నేను పడుకున్నా. మార్నింగ్ లేచి వచ్చి చూస్తే ఒకడు జాంబీ లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి కాదు, వీళ్ళు ఇట్లానే మూలకున్నారు. ఒక జాంబీ వచ్చి ఇన్ఫెక్ట్ చేసింది. ఆ జాంబీ వచ్చి ఇంకొకరిని ఇన్ఫెక్ట్ చేసింది. మొత్తం 2 జాంబీస్ అయిపోయింది. ఇంకా చేసేది ఏం లేకపోయింది గెస్. ఏం చేద్దాం? ఓకే, నైట్ అయిపోయింది. 2 బెడ్లు వాళ్ళకి ఇచ్చిన, అయినా కూడా పండుకోవట్లేరు గేస్. వాళ్ళు అసలు అక్కడనే ఉంటుంది, కదలట్లేరు అసలు. ఓకే, ఇప్పుడైతే
ఏమో చేద్దాం అనుకున్నాం, ఏం లేదు కదా, ఇంకా మైనింగ్ చేసేద్దాం. ఐరన్ అయితే 16 ఉంది, ప్రతిదీ డబల్ అవుతుంది ఫార్చ్యూన్ 3తోని, ప్రతి ఒక్కటి. సో 16 ఉన్నాయి మొత్తం. చూద్దాం, ఒక్కటి తీస్తే 4 వచ్చినాయి. అద్దు ఇప్పుడు అద్దు, పైన పెట్టేసుకుందాం అద్దు. చూద్దాం 16 ఉన్నాయి గేస్ మన దగ్గర, ఎన్ని వస్తాయి చూద్దాం. స్టాక్ దాకా వస్తాయి నాకు తెలిసి. హాఫ్ స్టాకేనా, ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, ఇప్పుడు ల్యాపిస్ లజుగి ఇదైతే బాగా వస్తుంది, చెప్పనక్కర్లేదు. ఈ ల్యాపిస్ ఎందుకు బాగా తక్కువ వచ్చింది. ఇప్పుడు కింద ఏదో ఒకటి పెట్టుకుందాం. ఇదైతే కన్ఫర్మ్ స్టాక్ వస్తుంది, స్టాక్ వస్తుంది కన్ఫర్మ్. 13 ఉండే గీతం. ఓహో అది చూడండి గేస్ ఎట్లా వస్తున్నాయో. నేను ఒకసారి షార్ట్స్ ఫ్యాక్ట్ పెట్టిన కదా షార్ట్స్లో, అందులో చూడండి మనకి ఫార్చ్యూన్ 3తో ఇస్తే 36 వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకటే దెబ్బకి. ఐరన్ 16 మైన్ చేస్తే 36 వచ్చింది, అది ఒకటే దానికి 36 వస్తుంది. ఓకే ఇప్పుడు చూద్దాం, 2.5 స్టాక్స్ వచ్చింది గేస్ జస్ట్ 13తోని, అవసరం కదా. ఇప్పుడు ఇది అమ్మా, ఇది ఒక్క టార్చర్ కేసు ఇక. వామ్మో, ఓ షిట్, ఆటను పెట్టినా. ఇంకేం చేద్దాం, మొత్తం ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోదాం పైన దాకా. అమ్మ ఎందుకేసి ఇదంతా చూడండి కేసు అసలు. ఫస్ట్ ఇదంతా కలెక్ట్ ఎత్తుకున్నాం, ఎందుకంటే మళ్ళీ డిస్పాన్ అయిపోతుంది. కలెక్ట్ అయింది లేదు, ఏమో డౌట్ వచ్చి కింద డర్ట్ ఒక స్లాట్, 2 స్లాట్లు ఉంటే ఒక స్లాట్లో పెట్టేసిన, అయినా కూడా సరిపోలే గేస్. ఇక చూసేద్దాం, ఎందుకేసి ఇది అమ్మ, ఎందుకేసి ఇంతగానే వచ్చింది అసలు. లెక్కెడదాం ఉండండి, అలా లోపల పెట్టి లెక్కెడదాం. మీరు మారర్రా, మీరు మారరు. మీరు ఇట్లనే మూలకుంటే జాంబీగాడు వచ్చి లేపెత్తాడు మిమ్మల్ని, అవసరం పోండ్రా రే. ఆగండి గీస్, ఫస్ట్ ఇది సరిపోతాయి గైస్, చెస్ట్లో సార్. సరే ఇందులో పెట్టేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16.5 16.5 స్టాక్స్ గైస్, 16.5. నేనేదో 8 వస్తాయి అనుకుంటే దానికి డబల్ వచ్చినాయి. ల్యాపిస్ అంటే ఎక్కువ రాలేదనుకోండి. ఇంకా ఓకే, ఇప్పుడు ఐరన్ని స్మెల్ట్ చేద్దాం ఆగండి గైస్. పిల్లలప ఇప్పుడు గోల్డ్ ఉన్న డైమండ్స్, గోల్డ్ 38 ఉన్నాయి, వస్తాయో రావు నాకు కూడా తెలీదు. 38 అంటే ఒక 2 స్టాక్స్ వరకు రావచ్చు గైస్, చూద్దాం.
దీనికి ఎక్స్పీ రాలేదు గేస్. ఎక్స్పీ వచ్చింటే బాగుండు. చూద్దాం. 1 స్టాక్ ప్లస్ 13 అంటే 77 వచ్చినాయి గేస్. 77. ఓకే, ఇప్పుడు 30 ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ హాఫ్ స్టాక్. చూద్దాం. ఇది ఎప్పుడు పెరుగుతుంది గేస్. ఓకే, ఇదైతే మాట్లాడతా గేస్. 30 ఉండే, 30లో నాకు తెలిసి ఎట్లనో అట్లకి ఫార్చ్యూన్ 3 ఉన్నదే డైమండ్స్ కోసం గేస్. కాబట్టి ఇది మినిమం 1.5 స్టాక్ అవుతుంది గేస్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం. ప్లీజ్ నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. ఓకే. కానీ చెప్పినా కదా గేస్, ఇది చేసిందే దీనికోసం, డైమండ్స్ కోసం. అందుకే మన దగ్గర డైమండ్స్ 30 ఉండే, గోల్డ్ 36 ఏమో ఉండే. అయినా కానీ ఈ రెండు ఈక్వల్ అయినాయి అంటే డైమండ్స్ ఎక్కువ వచ్చినట్టు కదా గేస్. అమ్మా పర్లేదు గేస్. మన దగ్గర ఇప్పుడు 164 ప్లస్ 15 ఉన్నాయి అంటే 79 డైమండ్స్ ఉన్నాయి. చాలు. ఇంకా మళ్ళా నెక్స్ట్ టైం అయితే 2000 బ్లాక్స్ వెళ్దాం. అంటే ఆ 1000 బ్లాక్స్ని ఇంకో 1000 ఎక్స్టెండ్ చేద్దాం. సో ఇప్పుడు దానికోసం శాడిల్ లాస్ట్ చేసినట్టే ఉన్నాం. రే భయపడుతుంది గేస్. వీళ్ళని ఏదో ఒకటి చేసి లోపలికి ఒక్క నిమిషం నెట్టడానికి ట్రై చేద్దాం. వెళ్ళరా అటు పోరా. మళ్ళీ ఇటు రావాలి. అమ్మ ఆడ ఆగిపోయాలి గేస్. దీన్ని కూడా నెట్టేద్దాం. బయటికి రాకు, లోపలికి వెళ్ళిపో. అంతే, నాకు ఇది అర్థం గేసి ఇంకా. ఓకే, అండ్ మనం ఒక అక్కడి అమ్మ ఇప్పుడు హ్యాపీ. ఈ మూలక చిరుక్కుపోతారు గేసాలు. ఇది తీసేద్దాం, ఆగండి. ఈ ట్రాప్టర్లుగా కిందికి పోయి ఫస్ట్ మన మన యాక్సులు తెచ్చుకోవాలి. యాక్సులను తెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు కొంచెం. ఫస్ట్ ఇవి చెత్త మొత్తం అంటే చెత్త కాదు, కొంచెం విలువైనవి కూడా ఉన్నాయి అనుకోండి. ఇవన్నీ షార్ట్ చేసుకొని కిందికి వెళ్ళి మన పికెక్స్లను అవి తెచ్చుకుందాం, మన వస్తువులు. ఓకే, దాగుతా పర్చేసినాం మనం. నేను చూడండి కిస్, మన పికెక్స్ స్వాడ్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా మొత్తం కొత్త ఏసీ మామూలుగా ఉండదు. అండ్ మనం లాస్ట్ టైం ఇటు సైడ్ వెళ్ళినాం, ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళినాం. అంతే తేడా. చూడండి. అమ్మా బతికే ఉన్నారా మీరు? ఆ షీల్డ్ కూడా లేదు కేసు. అండ్ ఇవి వెళ్ళాలి గేస్. అండ్ చూడండి గేస్, 3 బ్లాక్స్ చెప్పినాయి కదా, 3 బ్లాక్స్ వెళ్ళినా. అండ్ దీని అయితే ఫ్యూచర్లో నేను అంటే ఆఫ్లైన్లో ఇలా స్ట్రిప్ మైనింగ్ అయితే చేస్తా, తెలుసుగా. ఇక్కడ మైన్ చేస్తే మధ్యలో 2 బ్లాక్స్ తీసి పెట్టి మళ్ళీ మైన్ చేయాలి. అలా ఎందుకంటే ఇక్కడ మైన్ చేసినాం అనుకోండి, ఇక్కడ పక్కకి డైమండ్స్ దొరికినాయి, ఈడ దొరికినాయి. ఎవడు మళ్ళీ ఈడ మైన్ చేస్తే మళ్ళీ ఇవి కనబడతాయి. అందుకే 2 బ్లాక్స్ గ్యాప్ ఇచ్చినాం అనుకోండి, దీనికి ఇది ఉంటుంది, దానికి అది ఉంటుంది. మీకు అర్థం కాలేదు నాకు తెలుసు, అందుకే చేసినాక చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ ఏవో దొరికినాయి, గుర్తులేదు నాకు. ఎందుకులేండి, ఇప్పుడు తీసుకున్నాం కదా. ఇప్పుడు పైనకి వెళ్ళి మీకు ఒకటి చేస్తా, అంటే ఇవాళ ఒకటి చేద్దాం అనుకుంటున్నా. మన విలేజర్స్ కోసం ఒక ట్రేడింగ్ హాల్ చేసేద్దాం. అండ్ ఇది వెళ్ళొద్దా ఇప్పుడు? సరే, వెళ్ళిపోయి ట్రేడింగ్ హాల్ కోసం చిన్న ఏరియా అయితే చూసుకుంటా.
తర్వాత చేసేద్దాం ట్రేడింగ్ హాల్. అంత పెద్దగా ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసినాం కదా, ఇంకెందుకు ఎందుకులేండి. పోయి చూ ఏరియా చూసుకొని మళ్ళా కలుపుతా. అండ్ ఇది ఎక్కడ కట్ అయినా చూడండి. లాస్ట్ టైం మనం ఐరన్ దగ్గర, ఇప్పుడు ఇక్కడ. నువ్వు ఇప్పుడు ఇల్లనే ఉంటావా ఇక? నడవాటు అట్నాడు. అండ్ గేస్ ఇది లేపిద్దాం, ఆగండి. తీసేసి మళ్ళీ ప్లాంట్ చేద్దాం. ఫార్చ్యూన్ 3తో తీయండి గేస్ ఎప్పుడైనా. ఇవి కూడా చూడండి బాగా వస్తాయి. ఫార్చ్యూన్ 3తో తీస్తే ఇవి కూడా కొంచెం ఓపెన్ ప్లేస్లో పెట్టుకోండి. ఇలా జరుగుద్ది. బయట వాన పడుతున్నట్టుంది. నీకు అక్కడనేనా పని, ఇంకేయడలేదా? చూసారు కదా గేస్, 1.5 స్టాక్ వచ్చింది ఆల్మోస్ట్. ఏయ్ బయట వాన పడుతుంది. సరే, ఇంకా ఇది పెట్టేసి ఏరియా చూసుకొని కావాల్సినవి తీసుకొని, కావాల్సినవి కాదు జస్ట్ దానికోసం ఏరియా చేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇట్లా దాన్ని డిజైనింగ్ ఏదన్నా చేద్దాం. ఇదేంటో అప్పుడే పెరిగిపోయినాయి. ఏం మాట్లాడతారు సార్? నిజంగానా? కాదు, ఒక్కొక్కటే వచ్చింది. అది ఇంకా పెరగాలి కావచ్చు గేస్. ఓకే, పోదాం. ఓకే గేస్, ఈ ఏరియా అయితే ఫిక్స్ అయిపోయినా. కొంచెం ల్యాడర్స్ కావాలి, ఒక్క నిమిషం. అండ్ చూడండి గేస్, మన స్పాట్ ఇవన్నీ అయిపోయినాయి. నేను ఒకసారి ఆఫ్లైన్లో ఎక్స్పీ ఫామ్ దగ్గర కూర్చొని ఎక్స్పీ వేయించుకొని ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ మొత్తం ఫుల్ పవర్ఫుల్ ఆర్మర్ చేసి చెప్తారు రెండింటిని. నైట్ అయిపోయిందా? ఇప్పుడు చెప్తే ఇలా ముందే చెప్పాలిగా. ఇప్పుడు ఏం కావాలి? ల్యాడర్ కావాలి. కొంచెం అండర్ గ్రౌండ్లోనే కడతాం గేస్. బయట అయితే వేస్ట్. అంటే వేస్ట్ అంటే అంత మంచిగా ఉండదు గేస్. ఎందుకు? ఎక్కువ ఏమున్నాయంటే ఇవి ఉన్నాయి, వీటినే వాడిద్దాం. ఈ నక్కర్లో నాకు. ఓకే, కొన్ని స్టిక్స్ అండ్ ల్యాడర్స్. మన దానికోసం వెళ్ళాలి గేస్. మనం అదే స్నో కోసం వెళ్ళాలి. మనది ఉందిగా. మన కిందిగానే ఎందుకు గేస్ అసలు? చేసేదే చెప్తానా? చేసేది కొన్ని బ్లాక్స్, మన 7 బ్లాక్స్ కూడా లోపలికి ఉండదు అనుకోండి. తీటకట్లా చేసి తీట అంటారు. తీట వెళ్ళిపో, నాకు అత్తి పండి ఇప్పుడు. ఓకే, అండ్ మన పికెక్స్ కూడా అంత పవర్ఫుల్ లేదు. ఒక్క నిమిషం. సరేలే, ఏదైతే పిల్లపచ్చినేలా ఆడాను. నాకు ఇదంటే ఎంత ఇరిటేషన్ అంటే, నాకు బూడిద అయిపో నువ్వు. అది గెస్, చిన్నపిల్లని చంపినా అని ఏమనుకోకండి. మీకు తెలియదు గెస్ వాటి గురించి. ఒకసారి నీ కష్టపడి తెచ్చుకున్న చికెన్స్ అన్నిటినీ చంపేసినాయి. ఫుల్ కాలింది ఆ రోజు. ఎందుకులేండి, 1 బ్లాక్ సరిపోతుంది. ఇక్కడ ట్రాప్ డోర్ వస్తుంది. 1 ఇది ఎందుకులేండి, సిల్క్ టచ్ ఉందిగా. ఎఫిషియన్సీ లేకపోయినా పర్లేదు, వాడుకోవచ్చు. 1 2 1 2 3 4 5 బ్లాక్స్ సరిపోతాయా? ఇంకొక బ్లాక్ వెళ్దాం. 6. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ చేసుకుందాం. సరే, ఎటో ఒక సైడ్. ఫస్ట్ దీని చుట్టూరంగా చేద్దాం. టార్చెస్ ఉన్నాయి చేసి అసలు మాబ్ ఎక్స్పీ ఫామ్ అయిపోతుంది లేదంటే. ఓకే, ఇలా దిగుతాం. ఇంక ఇక ఎటు సైడ్ చేద్దామంటే
ఎందుకు ఈ సిట్లో చెప్తాళ్ళు? అరే మీ ముంగడ జాబ్స్ పెడితే ఎడ చూస్తారా మీరు?
ఎందుకు వేసిళ్ళు వీళ్ళకేమో అయినట్టున్నాయి. రే తీసుకోండి రా అవి. ఏమైంది కేసు ఇట్లా ఎత్తాలు? ఏ ఒక్క తెప్పేస్తా మరి మామూలుగా ఉండదు. చేత కత్తి చూసారుగా, నరకి నరకి పోగులు ఎట్టేస్తా. తీసుకుంటా జాబ్స్ తీసుకోండి. ఎందుకు కేసు ఇట్లా ఎత్తులు అసలు? ఓహో అక్కడ టార్చ్ లేదని చెప్తులే ఏంది? జరగండి జరగండి. హ్యాపీ మీ అక్కడే ఏం చెప్తాను రైడా ఇద్దరు ఉండరా? అయిందా? బాగైందా? చెప్పినప్పుడు జాబ్స్ తీసుకోండి, బెడ్ ఆక్యుపై చేసుకోండి. నేనేమన్నా మిమ్మల్ని? కొంచెం దూరం పోయేద్దాం ఆగండి. మొత్తానికైతే పెట్టేసినాం చాలా కష్టపడ్డ తర్వాత. ఇక్కడ ఒక ట్రాప్ డోర్, ఇంక ఇదంతా లేపేద్దాం. కింద ఇది కొంచెం చూసుకుంటే తీసేయాలి. అసలే మనది చాలా స్పీడ్ది, కాకపోతే ఎఫిషియన్సీ 3కే ఇంత స్పీడ్ ఉందంటే ఇంక ఎఫిషియన్సీ 5 అయితే ఎట్లుంటుంది? అమ్మా నేనైతే 1 అవర్ దాటిపోయింది వీడియో స్టార్ట్ చేసి. ఇంత అంత రాదు ఎట్లయినా. ఇప్పుడు ఇదంతా లేపేసుకోవాలి. మొత్తం ఎడిట్ చేసిన ఇది అక్కడ మొత్తం ఇదంతా తీసేసి ఇంట్లో పెట్టేసి ఇన్వెంటరీ క్లియర్ చేసుకొని మళ్ళీ వద్దాం. కొన్ని బెడ్స్ చేసుకొని వద్దాం. షీప్స్ ఏమైనా ఉన్నాయా? షీప్స్ ఉన్నాయి, లేపేస్తే కొంచెం బెడ్స్ చేసుకోవచ్చు, వాటిని వాళ్ళని పెంచవచ్చు. ఏందిరా ఒక్కని ఉన్నావు? ఆ ఒక్కని కూడా ఎందుకు ఉండడు? నాకే గోల్డెన్ క్యారెక్టర్ కేసు ఫుడ్, ఇంకేం వద్దు నాకు. అటు ఏమైనా ఉన్నాయా? శాండ్ అది ఓకే. లేపేసుకుంటే ఎందుకురా మీకు? ఇప్పటిదాకా కిడ్నీ ఉన్నా కదా, కనబడితే ఏమైతే ఇప్పుడైనా కప్తారు. ఓ బెడ్ రెడీ అయినా మన దగ్గర ఉన్నాయి కాబట్టి, అంటే స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీ. ఇంకెళ్ళిపోదాం. ఓకే లెట్స్ గో. మొయ్యటది అమ్మ. ఇప్పుడు ఆక్యుపై తీసుకున్నారు వీళ్ళిద్దరు. వీడేమి ఇస్తాంటే చూద్దాం. నాక్ బ్యాక్ 1 ఎందుకురా నీకు? అదే మనకి నాకెందుకు అది చూడండి గేస్. 150 days కంప్లీట్ అయిపోయినాయి మరి, లిటరల్లీ అవసరం. ఇంకొకటి వీడున్నాడు. ఓకే హ్యాపీ. అండ్ వీళ్ళకైతే మనం ఇవ్వాలి క్యారెట్స్ పొటాటోస్ 2 ఇచ్చేద్దాం. ఏదైతే అదేంది, మనమైతే వాళ్ళని పెంచి నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళకు ఒక ట్రేడింగ్ హాల్ అయితే కడదాం. ట్రేడింగ్ హాల్ కట్టి చూసుకున్నాం, అందులో పెట్టేద్దాం. రే ఎందుకు అసలు? రే ఏంట్రా మనుషులేనారా మీరు? ఏదో షీప్స్ పాన్ అయినట్టు, కౌస్ పాన్ అయినట్టు ఇద్దరు చికెన్ చచ్చిపోయేదిరా నీ వల్ల. దొంగన బట్టరి ఇదేందుకు ఇది? నాకు అర్థం కాదు అసలు. 3 జాంబీలు, ఒక పిల్ల బచ్చ జాంబీ, ఇదేదో నార్మల్గా పిగ్గులు షీప్లు స్పాన్ అయినట్టు స్పాన్ అయినాయి. ఎందుకు ఇవి? అవి కూడా అందరు గోల్డ్ ఆర్మర్ వేసుకొని ఇలా కూడా అవుద్దా? నాకు అర్థం కావట్లేదు. అరే చికెన్ జాకీ చికెన్ జాకీ చికెన్ జాకీ చికెన్ జాకీ గారా? ఆగంటారు మీరు ముగ్గురు ఇళ్ళకి ఇంటికి రండి. అలా వస్తా నువ్వు కూడా ఇళ్ళకి రండి. అంతే అలానే ఉండండి. మీ ముగ్గురు ఇళ్ళనే ఉండాలి ఇక. పట్టుకున్నారా? ఏడో పట్టేసుకున్నాడు. ఇంకా 2 ఇస్తా. పట్టుకో నువ్వు కూడా. అంతే డీస్పాన్ అవ్వద్దు మీరు. డై నువ్వెందుకు పోతున్నావు లోపలికి? అంతే డ్రౌండ్ అయిపోతారు.
గోల్డ్ ఆర్మర్ ఇస్తారా? మనకు గోల్డ్ ఆర్మర్ అక్కర్లేదు, కానీ వీళ్ళని దాచిపెట్టడం ముఖ్యం. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ ఆడు మారిపోయాడు. రే ఆర్మర్ ఇచ్చినట్టే ఇచ్చి మీరే వేసుకుంటారేంట్రా? మనుషులే నారా? అమ్మ 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 ఏయ్ ఏందిరా మీరు? అమ్మా ఎందుకు వేసి అట్లా కొట్టిల్లు? వీళ్ళు హెల్మెట్ వేసుకుని మచ్చలు ఎందుకు వేసి తెల్లగా గోల్డ్ ఆర్మర్ వేసుకున్నట్టు హెల్మెట్ వేసుకున్నట్టు అంటే ఆర్మర్ లోపల కలిసిపోయింది. మంచిది, చాలా మంచిది. వాము వీళ్ళు సేఫేనా? ఆర్ యూ సేఫ్? ఓకే సేఫే. వామ్మకి చాలు, ఈ ఎపిసోడ్కి పడ్డ కష్టాలు చాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో పడతాం మిగతా కష్టాలు. సో ఇక్కడితోనైతే వీడియోని ఎండ్ చేస్తున్నా. చేసే ముందు ఎట్లాగా ఇంటర్వ్యూలో చెప్పలేదు, కానీ ఎప్పుడైనా చెప్తున్నా, కొంచెం లైకులు కొట్టండి గీస్. చికెన్ కొట్టినట్టు లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ మీ మైన్క్రాఫ్ట్ ఫ్యాన్స్కి అయితే షేర్ చేసేయండి, వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. సో ఇది చేసి వాళ్ళ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంత మన ఛానల్ చూస్తుండండి. ఎందుకేసి ఇవి నచ్చినాయి. బాయ్ బాయ్.